మటన్ ముట్టి కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ కీమా 250 గ్రాములు, పుట్నాల పప్పు పౌడర్ 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు, అల్లం ముక్కలు 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, టమాటా గుజ్జు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, కొత్తిమీర 1/2 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, గరం మసాలా పొడి 1/2 స్పూన్. మటన్ ముట్టి కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో షెఫ్ స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేద్దామండి. సో ఈ మటన్ ముట్టి కోసమని మనం ఆయిల్ అంటే డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మనం ముందుగా ఆయిల్ పెట్టుకుందాం. సో నూనె కడాయి పెట్టండి. ఓకే, ఈ నూనె మరిగేలోగా మనం ఈ మటన్ ముట్టి తయారు చేసుకోవాలి. సో ఇదేంటంటే బేసికలీ మనకి ఒక కోఫ్తాలా ఉంటుంది. సో మటన్ ఇది, దీంట్లో మటన్ కీమా మంచిగా కడిగి పెట్టుకుని మటన్ కీమాని తీసుకుంటున్నాం. సో డైరెక్ట్గా ఇది కీమా అయినప్పటికీ ఇది ఇంకా కొంచెం ఫైబర్ అనేది బ్రేక్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి దీంట్లో మనం మిక్సీలో వేయాల్సి ఉంటుంది. దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు, ఘాటు కోసం పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు వేసాక దీంట్లో మనం ఈ మటన్ తాలూకా మాయిశ్చర్ని కొంచెం తీయడం కోసమని ఇలా రోస్టెడ్ పుట్నాల పప్పు పౌడర్ ఉంటుంది కదా, సో ఈ పౌడర్ని కూడా మనం దీంట్లోనే వేస్తాం. అలాగే వీటితో పాటు కొద్దిగా ఉప్పు, దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక దీన్ని ఒక్కసారి మనం మెత్తగా మిక్సీ చేసుకుందాం. సో కోఫ్తా అంటే మళ్ళీ బాల్స్ లాగా చేసుకుంటాం. యా, సో ఈ విధంగా ఇలా మంచిగా ఇలా పేస్ట్లా చేసుకున్నాం కదా. సో దీన్ని మనం తీసుకుందాం వేరే గిన్నెలో. సో కొంచెం పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ స్పైసీ అయిపోతుంది, ఘాటు రాకుండా చూసి వేసుకోవాలి. ఒకసారి మంచిగా ఇలా నీట్ చేసుకొని మనకి నూనె కూడా చక్కగా మరుగుతుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న బాల్స్లా చేసి మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత మనం కొంచెం గ్రేవీ టైప్లో ప్రిపేర్ చేసుకోవాలా? యా, దీనికి ఇది ఫ్రై అయ్యేలోగా మనం దీనికోసం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో డీప్ ఫ్రై కాబట్టి మటన్ అనేది కొంచెం త్వరగానే కుక్ అయిపోతుంది, కీమా కూడా కాబట్టి. ఓకే, ఈ విధంగా మనం ఇలా చిన్న బాల్స్లా చేసుకొని కంప్లీట్గా మనం నూనెలో వేయించుకోవాలి. సో ఇది ఒక పక్క డీప్ ఫ్రై అవుతుంది, మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామా? స్టవ్ వెలిగించుకుందాం. సో దీంట్లో మనం ఈ ముట్టి కర్రీ కోసం గ్రేవీ తయారు చేసుకోవాలి. సో దీంట్లో ముందుగా మనం నూనె వేసుకుంటాం ఈ గ్రేవీ కోసమని. అలాగే నూనె మంచిగా, ఏదైనా మనకు ఫైన్ గ్రేవీ అలాగా రావాలి అంటే మనము కొంచెం పేస్ట్ ఫామ్లో వేసుకుంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి కొంచెం స్మూత్ గ్రేవీ ఉంటుంది. సో దీంట్లో మనం ఫ్రెష్ క్రీమ్ అలాగే పెరుగు కూడా వేస్తాం. సో దానికోసం నేను ఇక్కడ ముందుగా ఉల్లిపాయలు లేదా చక్కగా పేస్ట్లా చేసి పెట్టుకున్నాను. సో ఈ ఉల్లిపాయ పేస్ట్ వేయడానికంటే ముందు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా మనం దీంట్లో వేసుకుంటాం. సో వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేయించాలి. సో టైం ఎక్కువ పడుతుంది అనుకుంటారు కానీ ఇట్లా సైమల్టేనియస్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ ముట్టి ఏదైతే ఉందో ఈ బాల్స్, మటన్ బాల్స్ రెడీ అయ్యేలోగా మనం ఈ గ్రేవీ కూడా రెడీ అవుతుంది. సో ఈ మటన్ బాల్స్ ని మనం ముట్టి అని పిలుచుకుంటాం. ముట్టి అంటారు. సో వెల్లుల్లి రెబ్బలు వేగుతున్నాయి కదా, దీంట్లో మనం ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుంటాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటాం. మనం ఈ మటన్ బాల్స్లో ఉప్పు వేసాం, అయినప్పటికీ ఈ గ్రేవీ కోసమని మనం దీంట్లో కూడా మళ్ళీ ఉప్పు అయితే వేయాలి. ఉప్పు వేసుకున్నాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ మంచిగా వేగుతుంది కదా, దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో పచ్చిమిర్చి ఏం వాడట్లేదు. సో పచ్చిమిరపకాయలు దీంట్లో మనం కారం వేస్తే సరిపోతుంది. సో పచ్చిమిరపకాయలు వేయాలన్నా దానికి అంటే ప్రాబ్లం ఏం లేదు, కావాలంటే వేసుకోవచ్చు. సో నేను డబుల్ స్పైస్ అయిపోతుంది కాబట్టి దీంట్లో నేను కొద్దిగా పచ్చిమిరపకాయలని అవాయిడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వీటితో పాటు హోల్ గరం మసాలాను కూడా మనం దీంట్లో వేస్తున్నాం. ఈ హోల్ గరం మసాలాను కూడా మంచిగా వేయించుకోవాలి. సో యూజువల్ గా హోల్ గరం మసాలా ఫస్ట్ లో వేస్తారు కదా. యా, సో ముందుగా అంటే అన్ని మనం ఒకేసారి వేస్తాం కాబట్టి సైమల్టేనియస్ గా కూడా ఇలా వేయించుకోవాలి బాగా. ఇలా వేసుకున్నాక కూడా, సో ఇలా వేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం బాగా వేగుతుంది కదా ఈ గ్రేవీ కోసమని టమాటా గుజ్జుని కూడా మనం దీంట్లోనే
వేసుకుంటాం. టమాటా గుజ్జు వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది కూడా అరోమా తెలిసిపోతుంది ఆల్రెడీ. సో మనకి ముట్టి అయితే రెడీ అయిపోయింది. సో ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. సో ఇందులోకి తీసుకున్నాం. సో చక్కగా మనం ముట్టీస్ అయితే రెడీ చేసేసుకున్నాం. తీసుకున్నాం. సో ఇక్కడ టమాటాలు కూడా మనకి ఇలా మంచిగా ఉడుకుతున్నాయి కదా. దీంట్లో మనం ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాం. సో మసాలాల్లో ముందుగా వచ్చి మనకి కొద్దిగా పసుపు క్వాంటిటీ కొంచెం తక్కువగానే పడుతుంది దీంట్లో. సో పసుపు, అలాగే కారం, వీటితో పాటు మనకి రెగ్యులర్ గరం మసాలా పొడి, ఈ గరం మసాలా పొడి కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో ఇప్పుడే యాడ్ చేసుకోవాలి లేకపోతే కాసేపు అయ్యాక యాడ్ చేసుకోవాలి? సో మనకి గ్రేవీ అనేది కొద్దిగా ఉడకాలి కదా. సో ఉడికిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో స్పెషల్ ఏంటంటే టమాటా గుజ్జు వేసాం కదా. సో టమాటాలన్నీ కొంచెం పచ్చి వాసన పోవాలి. సో ఆ పచ్చి వాసన పోయిన తర్వాత వేస్తే మనకి మంచి అరోమా అనేది వస్తుంది. సో ఈ టమాటా గుజ్జును మంచిగా ఉడికే వరకు మనం మూత పెట్టి 2 నిమిషాల పాటు ఇలా వేగనిద్దాం. ఓకే. సో గ్రేవీ బాగా ఉడకాలి కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేద్దాం. కాసేపు అయితే వెయిట్ చేసాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సో చూద్దాం. సో మనకి ఇలా పర్ఫెక్ట్గా ఈ కర్రీ గ్రేవీ ఏదైతే ఉందో ఇది రెడీ అయింది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే మనం వేయించి పెట్టుకున్న ఈ ముట్టిల్ని మనం దీంట్లో వేసేస్తాం. ఓకే. వావ్. సో ప్రిపరేషన్ కూడా చూడడానికి చాలా యమ్మీగా అనిపిస్తుంది. పర్ఫెక్ట్గా అవి ఫ్రై అయిపోయాయి. తర్వాత మనం దీంట్లో మనం వేయించేటప్పుడు కూడా దీంట్లో మనం స్పైసెస్ యాడ్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఈ మసాలాలతో కూడా చక్కగా అవి నాని ఇంకా మంచి టేస్టీగా అయితే తయారవుతాయి. సో ఇప్పుడు దీంట్లో ఈ స్పైసెస్ ని బ్యాలెన్స్ చేయడం కోసమని కొద్దిగా పెరుగుతో పాటు కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా మనం వేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్ టచ్ అన్నమాట. సో ఈ ఫ్రెష్ క్రీమ్ వేసాక స్పైసెస్ అన్ని కొద్దిగా బ్యాలెన్స్ అవుతాయి, మైల్డ్ అవుతాయి అన్నమాట. సో మంచిగా గ్రేవీ కూడా మనము మొత్తం మిక్స్ చేసుకున్నాం. అండ్ అలాగే కోఫ్తా బాల్స్ ఏదైతే చేసుకున్నాం అందులో కూడా మనం కొంచెం స్పైసెస్ లైట్ గా యాడ్ చేసాం. పచ్చిమిర్చి మనకి మంచి సైడ్ డిష్ లా ఉంటుంది. సో ఈ మనకి నార్త్ ఇండియన్ స్టైల్లో మనకి బ్రెడ్స్, అలాగే నాన్స్, చపాతీస్ లో కూడా చాలా అమేజింగ్ గా ఉంటుంది యాక్చువల్లీ. సో దీంట్లో చివరిగా మనం కొత్తిమీరని సో అరోమా కోసం, అలాగే కలర్ ఇంకా బ్యాలెన్స్ చేయడం కోసం, ఐఏపీఎల్ కోసం ఇలా కొత్తిమీరని కూడా వేసుకున్నాం. మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని మనం మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు చక్కగా ఉడకనిస్తే చిన్న మంట పైన మనకి మంచి రుచికరమైన ఈ మటన్ ముట్టి కర్రీ అనేది రెడీ అవుతుంది. సో మనం 10 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో నాకు తెలిసి ప్రాసెస్ అయిపోయింది అనుకుంటాం మొత్తం. సో డిష్ అవుట్ చేయడమే ఇంకా. ఓకే. సో మంచి ఐఏపీఎల్గా కనిపిస్తుంది చూసారా. సో ఈ మటన్ ముట్టి కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. సో మటన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక స్పెషల్ రెసిపీ యాక్చువల్గా. ట్రై చేయాలనుకున్నాడు మాత్రం ఇది మంచి సెలెక్షన్ అన్నమాట. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో అరోమా కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. సో ఇందులో మనం వేసిన ఈ ఫ్రెష్ క్రీమ్ అలాగే పెరుగు వీటితో ఏంటంటే ఆ స్పైసెస్ కూడా కొంచెం బ్యాలెన్స్ అవుతాయి. ఓకే. మటన్ ముట్టి కర్రీ రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. వావ్. సో చాలా చాలా యమ్మీగా అనిపిస్తుంది. ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. సో గ్రేవీ కూడా చాలా కొంచెం స్పైసీగా ఉన్న బ్యాలెన్స్ అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ ఏదైతే ముట్టీస్ మనం తయారు చేసుకున్నాం మటన్ బాల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అందులో కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ లాగా అనిపించింది. సో స్పైసెస్ మళ్ళీ అంటే మనం అలా కూడా తినొచ్చు వాటిని. అవును, ఫ్రై చేసుకున్న వాటిని. సో మటన్ ముట్టి కర్రీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూస్తారా? మటన్ ముట్టి కర్రీకి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 250 గ్రాములు, పుట్నాల పప్పు పౌడర్ 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్లు, అల్లం ముక్కలు 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, టొమాటో గుజ్జు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, హోల్ గరం మసాలా కొద్దిగా, కొత్తిమీర 1/2 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు,
ఫ్రెష్ క్రీమ్ పావు కప్పు, గరం మసాలా పౌడర్ అర స్పూన్. మటన్ ముట్టి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అది వేడయ్యాక మిక్సీ జార్లో కీమా, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పుట్నాల పౌడరు, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ కీమా పేస్ట్ ని బాల్స్ లాగా చేసి నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగేలోపు పక్కనే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నూనె పోసి బాగా వేడి చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, టొమాటో గుజ్జు వేసి మంచిగా మిక్స్ చేసి ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి మూత పెట్టి 2 నిమిషాలు బాగా ఉడికించాలి. అది బాగా ఉడికిన తర్వాత అందులో వేయించి పెట్టుకున్న కీమా బాల్స్ కూడా వేసి పెరుగు, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ ముట్టి కర్రీ రెడీ.